మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. శాస్త్రపరంగా సాంకేతిక పరంగా ఎంత ముందుకు పోయినా కూడా ఎంత అభివృద్ధి చెందినా కానీ కులాలు మతాలను మాత్రం ఇచ్చిపెడతలేరు కొంతమంది. నెలకొక్కసారి పౌర హక్కుల దినం చేసి సహపంక్తి భోజనాలు పెట్టినా కూడా కులాలు మతాలు మాత్రం ఇచ్చిపెట్టే కాలం అయితే లేదు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే కరీంనగర్ దగ్గరనంట ఊరి పేరు కిసాన్ నగర్ అంట. రూములు అద్దెకు ఇవ్వబడునని బోర్డు ఉందంట. అయితే దాని కిందంగా ఏముందంటే హిందువులకు మాత్రమే అద్దెకు ఇవ్వబడును, అందులో ఎస్సీ ఎస్టీలకు మాత్రం బిల్కులు ఇచ్చేది లేదు. ఇంకా చూడరు కథ. అక్కడ దళిత సంఘాల వాళ్ళు జోరుగా ధర్నాలు చేస్తారంట. అవునా? ఇప్పుడు హిందువులకు మాత్రమే ఇవ్వబడును, ఓకే. మళ్ళా ఎస్సీలకు ఎస్టీలకు మాత్రం ఇవ్వబడదంటే అంటే ఎస్సీలు ఎస్టీలు హిందువులు కాదన్నట్ట లెక్క. మళ్ళీ గిట్ట అయితే కొంతమంది బయట వైగాలకు అస్సలు నచ్చదు. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు హిందువులు కారన్నట్ట. అంటే ఎస్సీలు ఎస్టీలు పండుగలు ఏం చేస్తలేరు, ఎల్లమ్మ పండుగ చేస్తలేరు, మల్లమ్మ పండుగ చేస్తలేరు, రామవారి తీర్థం చేస్తలేరు, లేకపోతే శంకరదేవిని మొక్తలేరు, కృష్ణుని మొక్తలేరు, ఎవరిని మొక్త లేకుండా వచ్చినా వీళ్ళు పండుగలు చేస్తలేకుండా వీళ్ళు దేవుని మొక్తలేరు, బొట్టు పెడతలేరు, బోనం పెడతలేరు. మరి ఎవరు పెడుతున్నట్టు? మరి ఎస్సీలు ఎస్టీలు తప్పితే మిగతా వాళ్ళు అంతా పెడుతున్నట్టేనా భోజనాలు అన్నీ? ఏది బోనాలు గీడాలు అంతా? అంటే వీళ్ళు హిందువులు కాదన్నట్ట లెక్క. ఏడికి పోతుంది చెప్పు? సమాజం ఎక్కడ పోతుంది? గిసోడి పని చేస్తేనే కదా చాలా మంది చక్కదానాల హిందూ మతాన్ని మారి కిరస్తరంలా మళ్ళీ పోతే అదేంది తుర్కోల మతం, ఏ మతం ఉండే ముస్లిం మతము, గసోడి మతాలు స్వీకరించేది. ఈ కిరాస్త పోళ్ళంతా ఏడికెళ్ళి వచ్చి వీళ్ళంతా ఒకప్పటి హిందువులే కదా. ఈ హిందూ మతంలో గిసమోడి పంచాయలు పెట్టినాక గిసమోడి కథలు పడ్డాక గిట్ట అయితేనేమో మళ్ళీ చాలా మందికి నచ్చదు. మరి ఆడికి నచ్చిన మతం పోగిటి ఏం చేస్తాడు? ఇక ఎస్సీలకు ఎస్టీలకు కిరాయికి ఇవ్వబడు అంటే వీళ్ళు కిరాయి ఇవ్వకుండా వచ్చినా, లేకపోతే వీళ్ళకంటే ఎక్కువ ఆలిస్తుండొచ్చునా? సరే, ఎక్కువ తక్కువ అయితే ఓడని ఇస్తుండొచ్చు. ఎవరు ఇచ్చినా గయ్యే పైసలు కదా. ఈ ఎస్సీలు ఎస్టీలు అంటే వాళ్ళు వీళ్ళ దగ్గర ఏమైనా సపరేటు అదేంటి పైసల మిషన్ గిట్టు ఉందా? తయారు చేసుకొని వీళ్ళ చేతి మీకు వెళ్ళి పయాలిస్తే అంటరాని వాళ్ళు అయితే రైతుండొచ్చునా? బోర్డు మీద పెట్టే అంతవరకు వచ్చిరంటే మీరు మనుషులు అనాలనా ఏమనాలి చెప్పురు? ఇక హిందువులకు మాత్రమే ఇవ్వబడును, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదు. మరి ఎవరాలు ఎస్సీ ఎస్టీలు? మరి యాడికెళ్ళి వచ్చారు? వాళ్ళు ఈ భారతదేశంలో కాదా? భారతదేశంలో ఉన్న హిందువులు కాకుండా వచ్చునా? లీడర్లు మేమందరం మా గడపలో మాత్రమే కులము, గడప దాటితే అందరం మనుషులం అని అంటారు. ఎక్కడ పోయిరయ్యా? చాలా మంది చాలా రకాలుగా చెప్పుకొస్తారు కదా, మేమంతా మనుషులమే అని చాలా మంది ఊరికనే గప్పాలు కొడుతుంటారు కదా. మరి ఏడవైనారు మీరంతా? పోరిక కరీంనగర్ కంట పోయి కరీంనగర్ పోయి గట్టెట్ట పెడతారు బోర్డని అడగపోయారు. పోనీ ఒక మతాన్ని వాళ్ళు ఇచ్చినట్టే సరే, కొందరి మతాల పిచ్చి ఉంటుంది, సరే పిచ్చి అంటారు, ప్రేమ అంటారు, ఓ రకంగా ఉంటుంది. కులాల కాడికి వస్తే కూడా ఫలాని కులం వాళ్ళకి ఇవ్వద్దు, ఫలాని కులం వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఏ లోకంలో ఉన్నావు? అసలు ఎక్కడున్నట్టు చెప్పురు. ఇక గింత దారుణంగా ఇసవంటి చేతలు నాకు తెలిసి కాదు, ఎవరు తెలిసినా కూడా కేవలం భారతదేశంలోనే ఉంటాయి గీ ముచ్చట్లు. బయట దేశం పోతే ఏడ గీ ఉండయి. ఒకవేళ బయట దేశాలు కూడా ఉన్నాయంటే అవి మా భారతదేశంకి వెళ్ళిపోయిన వాళ్ళు పెడితే ఉండవలసిందే తప్పితే బయట దేశాలలో గిసవంటి కథలు ఉంటాయి. అంటే ఎస్సీలకు కోస్తేనేమో పాలు వెళ్తాయి, లేకపోతే వేరే కులం వల్ల కోస్తేనేమో నెత్తులు వెళ్తా అది, లేకపోతే వాళ్ళకే నెత్తులు వీళ్ళకే పాలు వెళ్తాయా? గింత అన్యాయం ఉంటుండొచ్చు నా ప్రజలారా. ఎస్సీ ఎస్టీల కంటే కిరాయికి ఇయ్యారంట. మరి ఏది వాళ్ళు మనుషులు కాదు? మీరే కాలు మనుషులకు పుట్టలే? లేకపోతే మీరేమైనా సపరేట్గా పుట్టిరా, లేకపోతే వీళ్ళేమైనా సపరేట్గా పుట్టిరా? మారూరు జర మమ్మగాని మతం ఉంటే హిందూ ముస్లిం క్రైస్తవులు అట్లా దేనికి సంబంధించిన దానికి మతాల వాళ్ళు ఉంటారు, అదొక లెక్క ఉంటుంది. కులాల కాడికి వస్తే కూడా పాడైపోని గింత అధ్వానంగా తయారయ్యారు. ఏడ దొరికిర్రా నాయన నాకు అర్థం కాదు. కానీ